హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి ఒక సీక్రెట్ నోటిఫికేషన్ని మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను. ఇంతవరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. అన్నీ కూడా మనకి క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు. చేరగానే మీకు 46,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ముందుగా ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ చెప్తాను. మీ దగ్గర ఇంటర్మీడియట్ ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. మీరు డిప్లొమా వాళ్ళు కూడా, ఇంటర్ వాళ్ళకి ఛాన్స్ ఉంది అండ్ అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా OMR బేస్డ్ విధానంలో, ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ వస్తాయి. 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2 అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఈ యొక్క టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగానికి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు డీటెయిల్గా సిలబస్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. మీకు ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది అన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ పోస్టులన్నీ కూడా CSIRకి సంబంధించి, CECRIకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా మీరు చక్కగా జాబ్ అనేది ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మనకి ఏ సాలరీ ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ పే లెవెల్ 4th ప్రకారం బేసిక్ పేనే మనకి 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. ఇది బేసిక్ పే మాత్రమే. సో దీంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చేటువంటి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 46,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జూలై 13th, 2025 నాటికి మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే మాత్రం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల పేర్లు ఏంటి అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్స్ అనమాట. అంటే క్లర్క్ లెవెల్ జాబ్ ఇది. ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి వేకెన్సీ వచ్చేసి జనరల్ కేటగిరీ అండ్ అలాగే ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూలై 13th వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్లో. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు మనకి. నెక్స్ట్ మంత్ 19th కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ అనేది. దాని తర్వాత నెక్స్ట్ డేనే మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. అంటే మీకు విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లోనే మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్లోనే లింక్ కూడా ఇచ్చారు. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఎటువంటి హార్డ్ కాపీస్ కూడా మీరు అప్లికేషన్స్తో పాటు మీరు పోస్ట్ ద్వారా పంపాల్సినటువంటి పని అయితే లేదు. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కదా, దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది స్టెనోగ్రఫీకి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసేటువంటి టెస్ట్ అనమాట. ఇది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఇది జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఇందులో మనకి ఏంటి అంటే 2 లాంగ్వేజెస్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మీకు టైం డ్యూరేషన్ వచ్చేసి 50 minutes ఇస్తారు. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ప్రజెంట్ అయితే
ఆ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకున్నా కూడా మీరు సరిపోతుందన్నమాట. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చేటువంటి అలవెన్సెస్ అన్నీ కూడా ఇస్తారు. మీకు డిఆర్ఎస్ అలవెన్సెస్ ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అండ్ అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్స్కి సంబంధించి ఎన్పిఎస్ కొత్తది మీకు వర్తించడం మీద జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇనీషియల్గా ఏజ్ లిమిట్కి సంబంధించి రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారు. మినిమం 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే సో మనకి ఇక్కడ ఫీజుకి సంబంధించినటువంటి ఆ యొక్క అప్లికేషన్ ఫీజు ఎవరెవరు పే చేయాలి, ఎవరెవరు పే చేయకూడదు ఇచ్చారు చూడండి. అమ్మాయిలకి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 500 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాలి అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు, అనెక్సర్స్ మెన్షన్ చేశారు. నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా మనకి 28 pagesతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. కాసి ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలో చూద్దాము. సో నేను మీకు నోటిఫికేషన్లో చెప్పాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ గూగుల్ క్రోమ్ ద్వారా అప్లై చేస్తే మీకు కొంచెం మంచిగా సబ్మిషన్ అంతా కూడా క్లియర్గా అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి గూగుల్ క్రోమ్ ద్వారా అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదవండి, అన్నీ కూడా ఇచ్చారు. సో మీరు ఫస్ట్ ఏంటి అంటే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్, తర్వాత మీ యొక్క టైటిల్ ఏంటి, సో ఇక్కడ నేమ్, మీ యొక్క నేమ్ ఇవ్వండి యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఇచ్చి మళ్ళీ ఎంటర్ చేయాలి కన్ఫర్మ్ అంటే. తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, ఆ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయితే ఏంటంటే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇలా మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలి. మీకు పోస్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఇనీషియల్గా కరైకోడిలో అయితే ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చాలా మంచి నోటిఫికేషన్, ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి క్లర్క్ లెవెల్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మీరు డిప్లొమా కానీ ఇంటర్ కానీ ఏ విభాగంలో పాస్ అయినా అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. మెయిన్ ముఖ్యంగా ఫీల్ అయినటువంటి వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.